హా, సూపర్ ఉంది నా పర్సు. కాదు కాదు, వాంటి బ్యాగ్ ఎంత బాగుందో, బేబీ పింక్ కలర్లో. అబ్బా, గోల్డెన్ హ్యాండ్స్ పెట్టుకుని ఉంటారు కదా, ఆ కలర్లో ఉంది. ఎంత బాగుందో. అమ్మయ్య, ఎవరికి తిరగకుండా నేనే తీసేసుకున్నాను ఆన్లైన్లో, లేకపోతే మిస్ అయ్యేదాన్నే. డబ్బులు ఏముందిలే, ఈ రోజు పోతే రేపు వస్తుంది. బ్యాగ్ చూడు ఎంత కళకళకళలాడిపోతుందో. ఏదైనా ఫంక్షన్కి వేసుకోపోయినానంటే అబ్బా, అందరూ నా వైపే చూడాల్సిందే. ఈ బ్యాగ్ కోసమైనా నా వైపు చూడాల్సిందే. ఇంకా మా వారు వస్తే ఏమంటారో ఏందో. అయినా ఒక విషయం అర్థం కాదు, ఈరోజు కొత్త బ్యాగ్ వచ్చిన వేళ విశేషం. పక్కన దీన్ని పట్టుకొని పడుకోవాలి. మా ఆయన్ని వేరే రూమ్లో పడుకోమంటే అయిపోయా. ఏమనుకోరులే. ఆహా, ఈరోజు నా పర్స్ కోసం ఒక పాట అయినా పాడాలబ్బా. ఏ పాట పాడదాం? వచ్చింది పర్సు ఈరోజు, రాని వచ్చింది నా పర్సు ఈరోజు. అవును, ముందరికేంటి? కార్తీక వీడన రోజు, కడికి చిలికి పింక్ కలర్ రోజు. నాకు పాడే రావట్లేదబ్బా, అంతా మిస్టేక్ అవుతుంది. వేరే పాటన్నా పాడాల. పింక్ 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 పర్సు, పింక్ పర్సు, పింక్ పర్సు, పింక్ 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 పర్సు వచ్చిన రోజు, అది ఈరోజు. ఈ పింక్ పర్సు పెట్టుకుని వెళ్తూ ఉంటే ఒక్క రోజు, నేను పెట్టుకుంటే వెళ్తూ ఉంటే ఒక్క రోజు, అందరూ చూసి నన్నే చూసి కుళ్ళుకునే రోజు వచ్చిన రోజు. పింక్ 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 పర్సు, పింక్ పర్సు, అదే పర్సు. ఏంది ఇది నా ప్లేస్లో? ఇది ఏంటో హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని కూర్చొని పిచ్చి మొక్కుంది. ఇది కావాలనే చేస్తుంది. ఇది ఎప్పుడు ఏదో ఒకటి కొత్త రకం చేసి నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. దీనికి అనేవాళ్ళు పెట్టేవాళ్ళు ఎవరు లేదు. నీకు ఫోన్పే చేసి 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 చెడగొట్టాను నేను. నీకు చేయకూడదు. నీకు నోరు మూసుకొని సరుకులను తెచ్చి నీ మొక్కను ఇలా చేసి పెట్టుకుని పోయి తింటావు. నీకు ఫోన్పే చేసినట్లల్లా ఇట్లా అవతారాలన్నీ చేసి రోజు ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటావు. మా వారు చూడు చూడు ఎంత పొగుడతారంటే నన్ను. ఈ ఏరియాలో పింక్ పర్స్ కొనింది నేనే ఫస్ట్ కావాలి. ఎందుకంటే అందరూ ముద్దు మొక్కలే అయినారు కాబట్టి యాదో చిన్న పర్స్ పెట్టుకొని తిరుగుతారు. నేనైతే ఇంత మంచి పర్స్ తీసుకునేది మా వారు చాలా మెచ్చుకుంటారు. ఏంటి ఇది నా ప్లేస్లో పర్స్ పెట్టినావు? నేనేమైనా పోయి దిబ్బలో పడుకోమంటావా? చెప్పు, పోయి పడుకుంటాను. అయ్యా ఊరుకోండి, మీరు మీ మాటలు కానీ దిబ్బలో ఎందుకండి? మా ఇంట్లో యాదో ఒక మూల పడకరాదు. ఈరోజు పింక్ వచ్చిన వేళ విశేషం. మీకు పింక్ కాదు, పింక్ పర్స్ వచ్చిన వేళ విశేషం. ఏం చెప్పమంటారు? అందరి కన్ను మీ మీదే. కాదు, మీ మీద కాదు, దీని మీదే, పర్స్ మీద. ఏం చేస్తారు? ఫస్ట్ నా తోడికోడలు పడింది దీని మీద, తర్వాత మీ అమ్మ పడింది. ఏం చెప్పమంటారులే, ఈ పర్స్ కోసం కొట్లాడి ఏగలాడి ఇప్పుడు వచ్చి కూర్చున్నా చూడు ఇక్కడ. ఇంతలోనే మీరు వచ్చారు. ఏమనుకోకున్నట్లా ఈరోజు ఒక్కరోజు ఏడో ఒకటి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకో ఈ పింక్ పర్స్ని యాడా పెట్టేయడానికి మనసు రావట్లేదు పక్కన. పనికి మాలిన దాన, ముదనష్టపు దాన, చెత్త పర్సు కోసము మొగుడిని బయట పంపించే ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను నేను. కొంచెమైనా బుద్ధి ఉందా? ఏమైనా పెట్టుకున్నావా తలలో? ఏమన్నా చిన్నపిల్లలది ఏమన్నా? నీకేమన్నా కొంచెం అరువు ఉందా? మీ అమ్మ మీ నాన్న ఇట్లా నేర్పించి పంపించినారా నీకు మొగుడిని బయట పంపించమని చెప్పి? నీకు అసలు నేను డబ్బులు వేసి తప్పు చేసినాను. ఇప్పటికే నన్ను అందరూ అంటున్నారు నువ్వు నెత్తి మీద ఎక్కించుకున్నావు మీ ఆవిడని అని.
ఇప్పుడు చూస్తే నువ్వు ఇంకో నెత్తి మీద మిరియాలు మరీ నూరుతున్నావు నువ్వు. నీకు చాలాసార్లు చెప్పినాను ఆన్లైన్ షాపింగ్ ఆపు అని. ఇప్పుడు ఏకంగా బెడ్రూమ్లోకి తెచ్చి నా ప్లేస్నే మార్చు అంటున్నావు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతావు నువ్వు? ఏంటండి ఏంటి ఊరుకున్న తల్ల ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు కూడా మీ అమ్మలాగా మీరు చెప్తే అది మాట్లాడతారు. బాగా చెప్తున్నాను చూడండి, మీకు బాగా చెప్తున్నాను చూడండి. నాకేమన్నా ఇప్పుడు నాకు కోపం తెప్పించానంటే మీకు ఫుడ్ ఉండదు. బాగా చెప్తున్నాను చూడండి, ఫుడ్డే ఉండదు మీకు, అస్సలు ఫుడ్డే ఉండదు. బాగా చెప్తున్నాను వినండి, ఫుడ్డే ఉండదు. ఏ పో నువ్వు చేసే అది యాదో రుచి లేదు పచ్చి లేదు. నీ ఫుడ్ తింటారు, పోయి హోటల్లో తింటాను పోయి. నీతోనేమొచ్చింది నాకే. నేను చెప్పింది ఆ ఫుడ్ కాదు, ఇంకో ఫుడ్. అర్థం చేసుకోండి బాగా, ఇంకో ఫుడ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. థూ, పనికి మాలిందానా. ఏంటే నువ్వు మొగుడిని ఇంత కష్టపెడుతున్నావు? అసలు పోయిన జన్మలో ఏమై పుట్టినావే నువ్వు? అయినా ఈ జన్మలో నన్ను ఇంత కష్టపెట్టి పెడుతున్నావు కాబట్టి వచ్చే జన్మలో ఏమై పుడదాం అనుకున్నావే నువ్వు? మొగుడిని ఇంత కష్టపెడితే దేనికి పనికి రాకుండా పోతావే నువ్వు? పనికి రాకని ముండా. థో, పో. నాకు ఆ ఫుడ్ వద్దు, నేను బయటకు వెళ్ళిపోతాను. నీతో ఉండే కన్నా, నీతో సంసారం చేసే కన్నా ఊరికే బయట పోయి బస్ స్టాండ్లో పడుకునేది మీరు. నువ్వు వద్దు, ఏంది వద్దు నాకు. ఆహా, ఈరోజు సీరియల్ భలే ఉందే, బాగా కొట్లాడుకుంటున్నారా వీళ్ళిద్దరు. ఏంటోనబ్బా, ఈ సీరియల్లో చూసి వచ్చే ఆనందమే వేరు. ఏంటిది వీడు ఇట్లా కొట్లాడుకుంటూ టెన్షన్లు పిచ్చోళ్ళకి వస్తున్నాడు. వీడికి ఏమన్నా చికెన్ పట్టిందా? సాయిపోయినాడా? అరే రమేష్, రే నీకే మాట్లాడిచ్చేది. తిక్కోళ్ళకి ఆ సైగలేంటి, ఆ చేతులు చేసేదేంటి? ఏమైందిరా నీకు? నన్ను ఎవరు గెలుకొద్దండి. ఇప్పుడు నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. గెలికినారనుకో నా వల్ల కావట్లేదు రా నాయనా. ఈ ఫ్రస్ట్రేషను నా వల్ల కావట్లేదు. ఏం చేస్తావు? సో ఈ పెళ్ళమంటూ చూడగలొద్దు, ఏమొద్దురా నాయన. ఊరికే బ్యాచులర్గా అయినా ఉండొచ్చు కానీ పెళ్ళాలు గిళ్ళాలు వద్దు. ఫ్రస్ట్రేషన్. అత్త తోడికొడలైంది మీ మాకే ఫ్రస్ట్రేషన్ వస్తే మొగుడైంది, నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చే దాంట్లో ఏమీ తేడా లేదురా చిన్నోడా. పో పడిపోయిరా పరా చిన్నోడా పో. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ARR కార్టూన్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇదే తోడికోడల సంసారం చూస్తున్నారు కదండి. మీకైతే ఇంట్రెస్ట్ వస్తుందా లేదా చెప్పండి. లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉందని మేము అనుకుంటాం. ఇంకొక విషయం అండి, దీంట్లో కానీ చూస్తున్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ పేర్లు కానీ నేమ్స్ కానీ ఏదైనా కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమేనండి. ఏది నిజం కాదు, ఊహించి చేసినవి మాత్రమేనండి. ఎవరిని ఊహించి కాదు. పేర్లు అన్నీ ఎవరు ఏమి అనుకోద్దండి. కేవలం ఫన్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాము. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. వస్తామండి మళ్ళీ ముందు వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.